దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా సుఖ సౌఖ్యాలతో సంతోషంగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, రండి దేవుని మాట విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నేను నిన్ను ఓదార్చుదును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నేను నిన్ను ఓదార్చుదును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వాక్యం, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటి తెలుసండి, నేను వారిని ఓదార్స్తానని చెప్పు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో పైకి బాగానే ఉంటున్నారు, కానీ లోన ఏదో తెలియనటువంటి ఫీలింగ్. ఈ రోజున మీరు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, ఏ విషయంలో మీరు నలిగిపోతున్నారో మాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నేను మిమ్మల్ని ఓదారుస్తాను. ఆమేన్. ఎందుకు ఆయన ఓదార్చాలనుకుంటున్నాడు, ఆయన ఓదార్చాలని ఆశ ఆలోచన ఆయనకి ఎందుకు కలిగింది అని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందో తెలుసండి, ఓదార్చే వారికి కనిపెట్టుకుంటేవి కానీ ఎవరూ నిన్ను ఓదార్చలేదు కనుక నేను నిన్ను ఓదారుస్తా. ఓదార్చే వరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ ఎవరూ నిన్ను ఓదార్చలేదు కనుక నేను నిన్ను ఓదారుస్తానని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నన్ను వాళ్ళు ఓదార్చట్లేదే, నేను పలానా సమయంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదే అని నువ్వు అనుకో. మాకు ఎవరు ఓదార్చినా ఓదార్చకపోయినా నీవు నమ్మిన దేవుడు, నువ్వు అంగీకరించిన దేవుడు, దేవుడు నిన్ను ఓదార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనతో చెప్తున్నాడు, నేను నిన్ను ఓదార్స్తాగా, నా కుమారుడు నా కుమార్తె నువ్వు భయపడమాకు, ఓదార్చేవాడు నేను నీ పక్షాన ఉన్నాను, నిన్ను ఓదార్చి లేవనెత్తివాడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనని ఓదారుస్తాడు, ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనని ఓదారుస్తాడో, ఓదార్చి ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో ఒక 2-3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. దేవుడు మనం ఎప్పుడు ఓదారుస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా, నీవు దుఃఖించుచున్నావు గనుక నేను నిన్ను ఓదార్చుదును. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, కన్నీటితో సతమతమైపోతున్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఓదార్స్తానని దేవుడు మాటిస్తున్నాడు. నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తానన్నాడు కదా దేవుడు. ఎంతోమంది బైబిల్లో చాలామంది దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఓదార్చినటువంటి వారు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఆగరు అడవులు పాలైపోయి దుఃఖముతున్నప్పుడు దేవుడు ఆమెను ఓదార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఓదార్చడానికి దేవుడు చదువుకున్నాడు. నువ్వు దుఃఖిస్తున్నావు కనుక నేను దేవుడు ఓదార్చను గాక. రెండవది, దేవుడు ఎందుకు నిన్ను ఓదార్చాలనుకుంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం మాట ఏంటి తెలుసా, నువ్వు శ్రమ నొందుచున్నావు కనుక నేను నిన్ను ఓదారుస్తాను. ఎవరిని ఓదారుస్తాడంటే దుఃఖపడే వారిని ఆయన ఓదారుస్తాడు. 2, శ్రమ చేత నలగొట్టబడుతున్న వారిని దేవుడు ఓదారుస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు దుఃఖంలో ఉన్నారా, శ్రమ చేత నలగొట్టబడుతున్నారా, దేవుడు మీకు మాటిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుని కొందనాలు, వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు ఓదార్స్తాన్ని మీరు మాటిచ్చారు. పిల్లలు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో వారిని ఓదార్చి, బలపరిచి, ఆదరించి సహాయం తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన. చాలా సంతోషం. మీకు చిన్న మనం ఏంటో తెలుసండి, మరొకసారి ఈ ఆదరణ గడియ అనే వాక్యాన్ని వింటున్న మీరు అందరూ ఎవరైతే ఈ వాక్యం చేత బలపరచబడుతున్నారో, ఆదరించబడుతున్నారో, అనేక మంది ఈ విషయాన్ని షేర్ చేయండి, అనేక మంది వాక్యాన్ని వినిపించండి, దేవుని వాళ్ళని పెంచండి, దేవుని కృపకు పాత్రలు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ కింద ఉన్న నెంబర్లు మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాం. మీ కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల చదువుల కొరకు, వివాహాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు అన్ని విషయాలు ఓదార్చి మిమ్మల్ని దీవించును గాక. అంతేకాదు, ఎవరైనా ఏ మందిరాలకి వెళ్ళమని ఉంటే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహిమ ప్రార్థనా మందిరం, గన్నవరం డాగిరి పిల్లలు, మీరు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.